అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏం ఎట్లని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా, అలాగే నిన్న అంగళ్ళు అలాగే ములకల్చెరువు మార్కెట్లు కూడా ఏ విధంగా జరిగాయి, ఏం ఎట్లని మీకు వీడియోలో తెలియజేస్తాను. నిన్న అంగళ్ళు మాత్రం ధర అయితే పెరిగింది 650 రూపాయలు నేను చెప్పినంత వరకు. తర్వాత వచ్చేసి 700 రూపాయల వరకు మన అంగళ్ళు మార్కెట్ అయితే జరిగింది. ములకల్చెరువు మార్కెట్ అయితే 600 రూపాయల వరకు ములకల్చెరువు మార్కెట్ అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మన అంగళ్ళు అలాగే ములకల్చెరువు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేస్తాం. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే అన్ని మండీలకి బాగానే వచ్చినాయి కాయలు. దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. వచ్చిన వాటిల్లో మంచి క్వాలిటీలే వచ్చినాయి. సూపర్ టాప్లు నిన్న 370, 380 రూపాయల వరకు నిన్నైతే మార్కెట్ జరిగింది. మరి ఈరోజు కూడా అదే రేట్లే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందనేది చూడాలి. ఇంకా అలాగే అంటే రెండు యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో కూడా దిగుమతి ఏమి పెరగలేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఇంచుమించు నేట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెరగలేదు, నేట్లాగే వచ్చింది. ఇంకా అన్ని తర్వాత ఏమన్నా వస్తాయన్న ఒక 5% అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే దిగుమతి అయితే నేట్లాగే వచ్చింది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. చూద్దాం ఈ తర్వాత ఏమైనా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. చూద్దాం ఈ తర్వాత ఎందుకు మాత్రం స్టాక్ వస్తుందని చూడాలా. నిన్న కూడా అంగళ్ళు మార్కెట్ కానీ అలాగే ములకల్చెరువు మార్కెట్ కానీ కొంచెం స్పీడ్గా జరిగాయి. ఇంకా అదే ఎఫెక్ట్ ఏమన్నా మన మదనపల్లి మార్కెట్ మీద కూడా ఉండొచ్చు అనేది చూడాలా. మీకు ఎవరికైనా తక్షణ కానీ అలాగే లోలో కానీ మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. కలికిరిలో ధర అయితే పెరిగింది. నెట్తో పోల్చుకుంటే ఒక 40 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. ఇంకా నిన్న పండగ మీకు తెలిసిన విషయమే. మరి చూద్దాం మదనపల్లి ఏం రేట్లు ఉంటాయి.